సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఏపీలో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టు 19 నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతులిచ్చింది. మరోవైపు ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విడుదల చేసింది. ఇందులో జూలై 31 నాటికి ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో ఈసీ చేసిన బదిలీ కాలాన్ని ఇప్పుడు బదిలీ కోసం పరిగణలోకి తీసుకోరు. బదిర ఉద్యోగులు, మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలు కలిగిన వారు, ఏజెన్సీ ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారు, 40% పైగా దివ్యాంగులు, కుటుంబ కారణాలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు, భర్తల్ని కోల్పోయి ఉద్యోగాలు పొందిన మహిళలకు బదిలీలో ప్రాధాన్యం కల్పిస్తారు. కంటి చూపు లేని ఉద్యోగులకు వారు కోరుకుంటే తప్ప బదిలీలు చేయకూడదని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు ఆ పోస్టులు కొత్త ప్రాంతాల్లో లేకపోతే తప్ప ఖచ్చితంగా బదిలీ చేయాలని తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టుల్ని ముందుగా భర్తీ చేసి ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో పోస్టుల్లో బదిలీలు చేపట్టాలని సూచించింది. అలాగే ఐటీడీఏ మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న పోస్టుల్ని ముందుగా భర్తీ చేసేలాగా కలెక్టర్లు మార్గదర్శనం చేయాలని సూచించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.